జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వాక్యం నుండి నేను చదువుతాను. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువుగాక, కృప కలుగును గాక నుండి జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కానీ, మన సంఘ జీవితంలో కానీ, మన పిల్లల జీవితంలో కానీ ఒక కార్యము జరగాలి అంటే అది మన శక్తి చేతనో మన బలము చేతనో ఆ కార్యం జరగదు. ఆమేన్. హల్లెలూయా. మన కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, మన సంఘం ఆశీర్వదించబడాలన్నా, మన పిల్లల ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వర్ధిల్లాలన్నా, మన సేవ దీవించబడాలన్నా మన శక్తి చేత మన బలము చేత జరుగుతుంది అనుకుంటే మనంత బుద్ధి లేనోళ్ళు మరొకళ్ళు ఉండరు. కార్యం జరగాలంటే ఒక్క దేవుని ఆత్మతోనే కార్యం జరుగుతుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దీవిస్తే తప్ప మరొకరి ద్వారా దీవించబడే అవకాశం అనేది ఉండదు. ఆమేన్. హల్లెలూయా. నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉన్నాడు. అతను బబులోను పట్టణాన్ని కట్టించాడు. బబులోను పట్టణం యొక్క ప్రాకార గోడల మీద, కాంపౌండ్ వాల్స్ మీద ఒకేసారి 5-6 రథాలు పరిగెత్తగలవంట. రథాలు, పెద్ద పెద్ద రథాలు 5-6 పరిగెత్తుతాయంట. కొన్ని వందల అడుగుల ఎత్తైన గోడ, కొన్ని వందల అడుగుల వెడల్పు ఆ గోడ. బబులోను దేశాన్ని జయించాలంటే ఎవడి వల్ల కాదు, అంత బలమైన పట్టణం అది. అక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే అక్కడ కట్టిన కట్టడాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు. కానీ ఇవన్నీ కూడా దేవుడే నా చేత కట్టించాడు అనే ఆలోచన అతనికి అతనికి లేక ఒక రోజట బజార్లో నడుస్తూ అనుకున్నాడట, ఈ బబులోను పట్టణాన్ని నా శక్తి చేత, నా బలము చేత, నా యొక్క ధనము చేత నేను కట్టాను అని గర్వించాడంటండి హృదయంలో. వెంటనే అతడు పిచ్చోడైపోయి గడ్డి తినటం ప్రారంభించాడట. మహారాజు గడ్డి తినటం మొదలుపెట్టాడు. పిచ్చోడైపోయాడు. అతన్ని జంతువుల మధ్యలో వేసేశారు మహారాజును పట్టుకొని 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత అతనికి చిన్న జ్ఞానం వస్తే అప్పుడు అనుకున్నాడట, నా గర్వం నన్ను ఎంత నాశనం చేసింది, నాకున్న ఈ పట్టణం కానీ, నాకున్న ఈ అధికారం కానీ, నాకున్న ఈ జ్ఞానం కానీ ఇవన్నీ ఇచ్చింది సర్వశక్తులైన దేవుడే కదా. నేను దేవుణ్ణి ఘనపరచకుండా నన్ను ఘనపరచుకోవటాన్ని బట్టి నేను గడ్డి మేశాను, ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేశాడంట. ఆమెన్. హల్లెలూయా. మరలా తిరిగి అతను రాజు అయ్యాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా మనకి పిల్లల్ని ఇచ్చినా, కుటుంబాన్ని ఇచ్చినా, ఈ రోజున మనకి ఉన్న ఈ ఆరోగ్యాన్ని బట్టి కూడా ఎప్పుడు మనం ఎవరికి స్తుతించాలంటే దేవుణ్ణే స్తుతించాలి. ఆమెన్. హల్లెలూయా. అంతేగాని నా బలము, నా శక్తి, నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఇల్లు కట్టగలిగాను, నాకు డబ్బు ఉంది కాబట్టి నా పిల్లల్ని చదివించుకోగలిగాను, ఇదంతా నా శక్తి చేత, నా బలము చేత సాధించాను అనుకుంటే మనము దెబ్బతినే మాట వాస్తవం. కనుక ఇప్పుడు మీ జీవితంలో మీరు సాధించింది ఏదైనా కావచ్చు, అది కేవలము దేవుని కృప ద్వారా మీరు పొందారు. ఆమేన్. హల్లెలూయా. ఇక మీరు చాలా కోరికలు మీకు ఉండొచ్చు. అవి నెరవేరాలంటే కూడా దేవుని యొక్క ఆత్మతోనే కార్యము సాధ్యమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దీవారాత్రాలు మన ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి తెలియచేయాలి. ప్రభువా నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరమైంది, నా పిల్లల జీవితంలో ఈ కార్యం జరిగించు, నా సేవా జీవితంలో ఈ కార్యం జరిగించు, నా వ్యాపారంలో ఈ కార్యం జరిగించు,
నా చేతుల కష్టార్జితాన్ని దీవించు అని దీవారాత్రములు అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఎడతెగక మనం ఆరాధించే దేవుడికి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆమెన్ హల్లెలూయా. అలా కాకుండా నేను ఆదివారం మందిరానికి ఎగ్గొట్టి నేను ఆదివారం కూడా కష్టపడి పని చేసుకొని డబ్బు సంపాదించి నా పిల్లల్ని చదివించుకుంటాను అంటే ఆ డబ్బు వ్యర్థమైపోతుంది. అది నీ వల్ల కాదు, ఎవడి వల్ల కూడా కాదు. దేవుని మందిరానికి క్రమంగా వచ్చి ఆ తర్వాత మిగిలిన సమయంలో నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమెన్ హల్లెలూయా. ఆయన్ని ఘనపరచకుండా, ఆయన్ని ఆరాధించకుండా మనం ఏమైనా చేయాలనుకుంటే మన కార్యాలు ప్రభు చేయలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే దేవుని యొక్క ఆత్మ చేతనే ఏ కార్యమైనా జరుగుతుంది. ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు మీ కుటుంబాలు కట్టబడాలన్నా, మీ యొక్క కొడుకు కోడలు సంతోషంగా ఉండాలన్నా, మీ అల్లుడు కూతురు సంతోషంగా ఉండాలన్నా మీరు మీ కుల పెద్దలు ఏం చేయలేరు, దేవుడు మాత్రమే చేయగలడు. ఆమెన్ హల్లెలూయా. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, చాలా భక్తి కలిగినోడు, చాలా భక్తి కలిగినోడు. ఎంత భక్తి అంటే అతని భక్తి వల్ల అతని దేశం అంతా విస్తరించింది, సంపద కొదువు లేదు. దేవుడు అంటే మహా ఇష్టం. అన్నీ సక్రమంగా ఉంటే మనం ఆగుతామా? కుటుంబం అంతా సంతోషంగా ఉందనుకోండి, ఆనందరావు ఫోన్ చేసి అన్న మందిరానికి రాలేదంటే ఏమొస్తావులే పాస్టర్ గారు, ఇల్లంతా బహు సందడిగా ఉందే, పిల్లలు వచ్చారు ఎక్కడెక్కడి నుంచో, ఇంకొక ఆదివారం చూద్దాంలే. ఈడేమో అడక తినేవాడు, మీరేమో జమీందారులు. అడక తినేవాడు జమీందారు ఆన్సర్ ఇస్తారు చూడు, మళ్ళీ ఇంకొక ఆదివారం చూద్దాంలే. ఇప్పుడు పిల్లలు మనవరాలు దిల్లంతా కలకల్లాడిపోతుందండి. వీళ్ళని వదిలేసి చర్చికి రావడం అంటే కుదిరే పని కాదు. అందులో మా అల్లుడు ఉన్నాడే, వాడికి చర్చ అంటే ఇష్టం లేదండు, మేము చర్చికి వచ్చామంటే నా పిల్లని వదిలేస్తాడండి. ఎవడి కోసం నువ్వు దేవుని మందిరానికి రాకుండా ఆగుతున్నావు? నీ అల్లుడు కోసం. ఎవరి కోసం దేవుని మందిరానికి రాకుండా ఆగుతున్నావు? నీ మనవరాల కోసం. నలుగురు పిల్లలంట, వాళ్ళ కుటుంబాలన్నీ వచ్చినాయంట, 20 మంది అంట, సంతోషంగా ఉన్నారంట. ఇక ఆ రోజు మందిరం, ఆ కుటుంబం ఎప్పుడు చెల్లా చెదిరైపోద్దో. నేను చెప్పించట్లా, దేవుడు చెప్తున్నాడు, మొదట నన్ను ఆరాధించండి, నా ఆత్మ చేత మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా. ఆమెన్ హల్లెలూయా. 20 మంది ఉన్నారా? చక్కగా 20 మందిని మందిరానికి తీసుకురా. రండిరా, దేవుని మందిరంలో టేస్ట్ రుచి రండి అని చెప్పు. దేవుని వాక్యం వినిపించు, దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్ హల్లెలూయా. ఈ సంగతి తెలియక చాలా మంది దేవుడి నామాన్ని అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. అందుకే క్రైస్తవులని పేర్లు ఉన్నాయి కానీ దీవెనలు లేవు. చాలా బాధేస్తుంది నాకు. నా ఆశ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 30 వాక్యాల్లో, నన్ను ఘనపరచండి, నేను మిమ్మల్ని ఘనపరుస్తా. నన్ను ఘనపరచండి, నన్ను ఆరాధించండి, మీ పక్షంగా నేనుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఆత్మ ద్వారా నేను కార్యాలు చేస్తా. బాగా గర్వం వచ్చింది రాజుకి, అన్నీ అనుకూలంగా వచ్చేసినాయి. గర్వించాడు, చర్చికి వచ్చాడు, చర్చికి రాకుండా లేడు. మహారాజు గారు చర్చికి వచ్చాడు. వచ్చి ఇక్కడ ధూపం వేసే బాధ్యత పాత నిబంధనలో దీపాలు వెలిగించాలి. పాత నిబంధనలో సాంబ్రాణి వేసి ధూపం వేస్తాడు దేవుని మందిరంలో పాస్టర్ గారు. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో ధూపం వేయాల్సింది ఎవరంటే ఆ రోజుల్లో ఉన్న పాస్టరు, యాజకుడు అంటారు ఆయన్ని. వాళ్ళు దేవుడు ప్రత్యేకంగా వాళ్ళని అభిషేకించాడు, వాళ్ళే వేయాలి. కుక్క చేయాల్సిన పని కుక్కే చేయాలి, నక్క చేయాల్సిన పని నక్క చేయాలి, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి. కుక్క చేయాల్సిన పని గాడిద చేస్తే ఏమైంది? నడుము విరిగిపోయింది. అవునా కాదా? కుక్క ఏమో ఒక రకంగా అరుస్తుంది, గాడిదేమో భయంకరంగా అరుస్తుంది. యజమానుడు కోపం వచ్చింది, వచ్చి ఒకే ఒక దెబ్బ కొట్టాడు, నడుము విరిగిపోయింది. అదే జరిగింది రాజుకి. యాజకుడు ధూపం వేయాలి, రాజు కూర్చొని చూడాలి గౌరవంగా సింహాసనంలో కూర్చొని. వీడు గర్వించాడు కదండి,
దేవుడికి నేను ధూపం వేయకూడదా, నేను వేస్తాను నువ్వు తప్పుకో అని పాస్టర్లను నెట్టిపడేసి యాజకుడిని వీడు ధూపం వేయటం మొదలుపెట్టాడు. యాజకులు చెప్తున్నారు, అయ్యా ఆ పని మాది, ఎవడి పని వాడే చేయాలయ్యా, నువ్వు రాజువి నీ పని నువ్వు చెయ్యి, ఆమెన్ హల్లెలూయా. నువ్వు ఉద్యోగస్తుడు నీ పని నువ్వు చెయ్యి, ఆమెన్ హల్లెలూయా. నువ్వు వ్యవసాయం చేసేవాడు నీ పని నువ్వు చెయ్యి. వ్యవసాయం చేసుకుంటా పోయి సెక్రటేరియట్లో కుర్చీలో కూర్చుంటానంటే అక్కడిని తీసుకుపోయి లోపలేసేస్తారు జైల్లో, ఎవడరా నువ్వని. నువ్వు అక్కడ ఉద్యోగస్తుడు అయితేనే అక్కడ కుర్చీలో కూర్చోవాలి కదా. నీ పొలం దగ్గరకు వచ్చి నా పొలం అంటే ఏం చేస్తావు, నన్ను నువ్వు కర్రతో కొట్టి చంపేస్తావు. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయకుండా సింహాసనంలోంచి లేచి వచ్చి రాజు నేను ధూపం వేస్తానన్నాడు. వద్దని చెప్పారు, గర్వించి వినల. దేవుని మాట వినకపోతే చాలా ప్రమాదం అండి. దేవుని మందిరానికి వచ్చే పిల్లలు ఈరోజు చెప్పబడిన ఈ మాటలు మీరు వినకపోతే చాలా ప్రమాదం. వినండి, దీవించబడండి, ఆమెన్ హల్లెలూయా. వినండి, చెయ్యండి, దీవించబడండి. మీరు మాట వింటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో మీరు కనుక దేవుని మాట వింటేనట దేవుని కన్నులట మీ మీద ఉంటాయట, ఆమెన్ హల్లెలూయా. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుతాడో దేవుని యొక్క కన్నులట వాడి మీద ఉంటాయట. మీరు వాక్యాన్ని వినండి, ఆ ప్రకారం చెయ్యండి, దేవుణ్ణి ఆరాధించి చూడండి, దేవుడి యొక్క కన్నులు మీ కుటుంబాన్నే చూస్తాయి, ఆమెన్ హల్లెలూయా. దేవుడే మన కుటుంబాన్ని చూస్తే ఇంకా మనకు సహాయం ఎవరు చేయాలండి? దేవుడే మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారం చేయాలి. ఆ ఉజ్జియా రాజు ఏం చేశాడో తెలుసా? యాజకుడు చేయాల్సిన పని తాను చేసి కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. కుష్ఠవ్యాధి వచ్చిన అప్పుడు ఊళ్ళో ఉన్నీరు, మహారాజైనా సరే వాడిని తరిమి తరిమి ఊరు బయటికి తరిమేశారు. ఆ కొండల్లో పోయి సావాల్సి వచ్చింది. చివరికి మహారాజ మందిరంలో ఉండాల్సినోడు ఆ కొండల్లో పోయి చచ్చిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటి తెలుసా? యాజకుడు చేయాల్సిన పని చేయనీయకుండా అడ్డుకున్నాడు, గర్వించి. మీలాగా భక్తుడే, మనలాంటి భక్తుడే, కానీ ఒక రోజున అతను మనసు మారిపోయింది, గర్వం వచ్చేసింది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని ఆత్మతో మన కార్యాలు జరగాలని మీరు ఆశపడితే, దేవుడు నాకు సహాయం చేయాలని కోరుకుంటే, యెహోవా ద్వారా నేను సహాయం పొందాలి, నేను నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే మీరు ఎప్పుడు కూడా మీకున్న మీ భార్య అయినా మీ పిల్లలైనా, మీకు ఈరోజు ఉన్న వస్త్రాలైనా, మీకు ఈరోజు ఉన్న డబ్బు అయినా, మీకు ఈరోజు ఉన్న ఏదైనా సరే, నాకు ఇచ్చిన సమస్తం కూడా నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, దేవుడే నాకు ఇచ్చాడు, ఆమెన్ హల్లెలూయా. ఇది దేవుని కృప. దేవుడు ఈ బట్టే నేను ఇలా బతుకుతున్నాను, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతుకున్నానంటే కేవలం ఆయన కృప. ఈ ఆలోచన మనకుండి ఎప్పుడు ఈ ఆలోచనతో మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే, ఎవరైనా నాలంటోడు కనపడ్డప్పుడు అన్న దేవుడు నిన్ను బహుగా దీవించాడంట కదా అన్నాను అనుకోండి, నా దేవుని అయ్యగారు అంత దేవుని కృప. ఈ మాట గనక మీ నోట రాగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆమెన్ హల్లెలూయా. అంతేగానండి అయ్యగారండి నేను బహుగా పాడగలనండి, నన్ను మెచ్చుకొనే ఈ చొక్కా ఇచ్చారండి నాకు అన్నావు అనుకో, అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్. అక్కడికి నేను బాగా వాక్యం చెబుతాను అందుకే నన్ను పిలుస్తారు అన్ని చర్చలు అన్నాను అనుకో, అయిపోయింది ఇక అక్కడికి, నా టైం మీకు లేనట్టే అర్థం. ఇక పిల్లల్ని భలే పెంచావు కదా అన్నాను పొరపాటున మీతో ఎవరుతున్నాను నేను. అంతేనండి, నా భార్య నేను భలే స్ట్రిక్ట్ అండి, పిల్లల్ని అసలు గడప దాటిచ్చేవాళ్ళం కాదు. అసలు మేము పెంచినట్టు మా తమ్ముడు కూడా పెంచలేదండి, అందుకే మా పిల్లలు ఎట్టున్నారండి అన్నా మనకు, అయిపోయింది నీ పని. అంత దేవుని కృప, ఆమెన్ హల్లెలూయా. ఈ మాట మీరు ఎక్కడున్నా మీ నోట రావాలి. తొందరపడిపోతే వాడిని చూసి వీడిని చూసి వాత పెట్టుకుంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమైంది?
పులి అవుతుందా? నక్క వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా? ఒక నెమలు ఉందంట, ఒక కాకి ఉందంట. కాకి రోజు నెమలిని చూసుకుంటా, కాకి నెమలి ఎంత అందంగా ఉంది, నేను నల్లగా దరిద్రంగా కాకిలాగా ఉన్నాను అనుకుందంట. నేను కూడా పూలుంటే నాకు కూడా రెక్కల మీద పూలు ఉంటాయి కదా నెమలికి, పూలుంటే నన్ను కూడా అందంగా ఉంటాను, నేను కూడా నెమలిలాగా నాట్యం ఆడతాను, నెమలికి నేర్పిన నడకలు ఇవి అని పాట కూడా పాడతాను నేను అనుకుందంట. అనుకున్న కంసాలుడి దగ్గరికి వెళ్ళిందంట. కంసాలి నాకు కూడా పూలు పెట్టవా అన్నదంట. ఏం పూలు పెట్టాలి అంటే ఆ నెమలిలాగా పూలు పెట్టమందంట. నేను కనుక పూలు పెట్టానంటే నువ్వు అసలు నడవలేవమ్మా, నువ్వు కాకివి, అది నెమలే, కాకే. పాల్మాత్యునే సునీలే, పాల్మాత్యునే ఎంఏ పాల్ గారు ఘనుడు ఆయనతో నేను పోల్చుకుంటే కుదరదు. నేనే పలానా పాస్టర్ పలానుడే, ఎవరి తలాంతులు వాడివి. వాడుకున్న కుటుంబం నాకు రాదు, వాడుకున్న మందిరం నాకు రాదు కదా, వాడి రంగు నాకు రాదు, నా రంగు వాడికి పోదు కదా. అది గుర్తుపట్టాలి మనుషులు. మనమేంటో, మన స్థాయి ఏంటో, మన పరిస్థితులు గుర్తుపట్టి అడుగేయాలి. ఆమెను హల్లెలూయా. ఇది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చేసే పని. ఇది ఈ కాకి ఏం చేసింది, కంసాలుని ఒప్పించి అక్కడక్కడ తెచ్చిన ముక్కుతో తెచ్చిన డబ్బులన్నీ కూడా వాడికి ఇస్తానని చెప్పి వాడితో పూలు పెట్టమన్నది. వాడు ఏం చేశాడు, కర్రు కాల్చి బాగా పూలు పెట్టాడు. ఇక కాకి నేను నెమల్లాగా నడుస్తామనుకుంటే కాకి ఇట అంటుంది, ఎగరలేకపోతుంది కాకి. ఏమి కంసాలైనా నా పని ఎట్టయింది, నేను చెప్పాను కదనే ఈ పూలు పెడితే నేను రెక్కలు ఉండవు, ఎగరలేవని చెప్పాను కదా. అంతలో కుక్క వచ్చింది, కొరికి చంపేసింది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడి యొక్క కృప ద్వారా మనం ఎదగాలి. ఆమెను హల్లెలూయా. ఇస్సాకు క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు ఒక్కసారి ఆశీర్వదించబడలా, క్రమక్రమంగా వర్ధిల్లాడు. ఈ రోజున క్రమక్రమంగా వర్ధిల్లిన మందిరాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆమెను హల్లెలూయా. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం, దేవుడు ఏ క్షణంలో పశ్చాత్తాపడినా, ప్రభువా నీ కృపతో ఈ కార్యం జరిగించండి, నా శక్తి నా బలం కాదు, నీ ఆత్మ చేత నా మందిరాన్ని కట్టించండి, నా కుటుంబాన్ని కట్టించండి, నా జీవితాన్ని కట్టండి అని కనుక మనం ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపడితే, కన్నీరు కార్చగలిగితే, నా ప్రభు ఎప్పటికైనా క్షమించి మీ కార్యాన్ని పూర్తి చేస్తాడు. ఆమెను హల్లెలూయా. మీ కార్యాన్ని పూర్తి చేస్తాడు. ఆమెను హల్లెలూయా. కానీ నేను కట్టగలను, నేను చేయగలను, నా జ్ఞానంతో ఏమైనా చేయగలను, ఈ ఆలోచన కలిగి ఉంటే జీవితంలో ప్రభు సహాయాన్ని మనం పొందలేము. ఆమెను హల్లెలూయా. 586 BCలో యెరూషలేములో దేవుని మందిరం పాడైపోయింది. 539లో మళ్ళా యూదులు యెరూషలేముకు తిరిగి వచ్చారు. 536లో దేవుని మందిరానికి పునాది వేశారు. శత్రువులు వచ్చారు, భయపడిపోయి మందిరం కట్టడం ఆపేశారు. 16 సంవత్సరాలు మందిరాన్ని అలాగే ఆగిపోయింది. 520వ సంవత్సరంలో హగ్గై, జకర్యా అని 2 ప్రవక్తలు వచ్చి వాళ్ళు అంటున్నారు, మీరు 16 సంవత్సరాలు మందిరాన్ని ఆపేసుకొని చక్కగా మీ ఇళ్ళు మాత్రం బ్రహ్మాండం కట్టుకున్నారు, దేవుని మందిరం అలాగ పాడైపోయి ఉంటే మీరు చూస్తా కూర్చున్నారు, అందుకని మీరు పంట వేస్తున్నారు, పంట పండట్లా, మీరు వ్యాపారాలు చేస్తున్నారు, మీ వ్యాపారాలు వర్ధిల్లట్లా, మీరు సంపాదిస్తున్నారు, మీ సంపాదన చిల్లి సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. మొదట మీ మందిరాన్ని బాగు చేయండి, తర్వాత దేవుడు మీ కుటుంబాలను బాగు చేస్తాడు. ఆమెను హల్లెలూయా. ఈ మాటలు చెప్తూ జకర్యా ప్రవక్త అంటున్న మాట ఏంటంటే, దేవుడి ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుందని వాగ్దానం చేశాడు. ఆమెను హల్లెలూయా. 520లో ఆయన వాగ్దానం చేస్తే జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు
516లో 4 సంవత్సరాల్లో దేవుని మందిరం కట్టబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కట్టబడింది దేవుని మందిరం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరాన్ని కట్టే బాధ్యత దేవుడిదే, నా వల్ల కాదు ప్రభువా. ఈ రోజున ఒక సేవకుడు కుటుంబం, సంఘం, మీరు ఎప్పుడు కూడుకున్న కన్నీళ్లతో మా మందిరాన్ని కట్టే బాధ్యత నీది ప్రభువా. మేము పేదవాళ్ళం, మా కష్టార్జితంలో ఇదిగో ఈ 10 రూపాయలు, ఈ 100 రూపాయలు ఆ మందిరానికి ఇవ్వగలమే కానీ లక్షలు కోట్లు తెచ్చి మేము ఇవ్వలేం. ఆ మందిరాన్ని కట్టించే బాధ్యత మీది. సహాయం ఏ దిక్కు నుంచి పంపిస్తారో మాకు తెలియదు ప్రభువా. మీ సహాయాన్ని పంపించి మా మందిరాన్ని కట్టించి మేము అక్కడ ఆరాధన చేసుకునే భాగ్యాన్ని కలిగించమని మీరు హృదయపూర్వకంగా కన్నీటితో మీరు కూడుకున్నప్పుడల్లా ఒక 20 నిమిషాలు ప్రార్థన చేయగలిగితే కన్నీటితో ఆయన ఆత్మకు మిమ్మల్ని అప్పగించుకొని, నేను అప్పు తెచ్చి కడతాను, ఈ పెద్ద విషయాలు కాదు, రేపు అప్పుడు వచ్చే మందిరం మీదకి వస్తాడు ఆరాధన జరిగే టైంలో, ఇది కాదు. అప్పు తెచ్చి కడితే తీర్చగలగాలి కదా, తీర్చే సామర్థ్యం ఉండాలి కదా. అప్పు తెమ్మని దేవుడు చెప్పలా దానికి. ఈ రోజున క్రైస్తవుడు చాలా తెలివిగా బతికే వ్యక్తికి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం కట్టబడాలన్నా, దేవుని మందిర ప్రాకారాలు కట్టబడాలన్నా, మీ కుటుంబాలు కట్టబడాలన్నా మీకు ఉండాల్సిన ఆలోచన, నెహెమ్యా గ్రంథంలో కొన్ని మాటలు చూపించి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో నెహెమ్యా యెరూషలేము పట్టణ ప్రాకారాలు కట్టబడలేదని తెలుసుకొని నెహెమ్యా ఏం చేశాడు తెలుసండి? 1వ అధ్యాయంలో 5వ వాక్యం నుంచి ప్రారంభించాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఉపవసించి దుఃఖంతో కన్నీరు కారుస్తూ ఎడతెగక ప్రార్థన చేశాడు. ఆమెను, హల్లెలూయా. మీ కుటుంబాలు బాగుపడాలన్నా, మీ పిల్లలు బాగుపడాలన్నా, ఇప్పుడు కట్టబోయే మీ మందిరం కట్టబడాలన్నా, లేదా మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో ఆశీర్వాదాలు కావాలన్నా, మనం చేయాల్సింది మొట్టమొదటి పని ఏంటో తెలుసండి? ఉపవసించి దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ఆమెన్, హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ అండి అది. ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఆమెన్, హల్లెలూయా. నినవే పట్టణస్థులు పాపాన్ని విడిచిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. నినవే పట్టణస్థులు దేవుడిని నమ్ముకున్నాడు కాదు. దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుందని దేవుడు యోనా ప్రవక్త ద్వారా చెప్పాడు. జీవము గల దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ యోనా ప్రవక్త చెప్పిన మాట విని, జీవము గల దేవా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కాపాడు, ఇక మీదట మేము పాపం చెయ్యం, మా పట్టణాన్ని కాపాడమని కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 1,20,000 మంది నినవే పట్టణస్థుల్ని దేవుడు కాపాడాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెను, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన కాపాడుతుందండి. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఉపవసించి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ఉపవసించి ఎజ్రా అనే ప్రవక్త ప్రార్థన చేశాడు. ఎజ్రా అనే శాస్త్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో. ఎందుకు ప్రార్థన చేశాడు? 900 మైళ్ళు ప్రయాణం చేయాలి. పారసీక రాజు బంగారు ఆభరణాలు ఇచ్చాడు. యెరూషలేము దేవాలయానికి అప్పగించమని ఇచ్చాడు పారసీకపు దేశపు రాజు. ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళాలంటే 900 కిలోమీటర్ల మధ్యలో కొండలు, అడవులు ఉన్నాయి. అడవుల్లో దొంగలు ఉంటారు, కొండల్లో దొంగలు ఉంటారు. ఈ ఎజ్రా ఏం చేశాడంటే, మహాభక్తుడు కదా, రాజుగారు ఏమన్నాడంటే, ఏమండి ఇంత బంగారం తెసిపోతున్నారు కదా, సైనికుల్ని ఇస్తాను మీకు కాపలాగా, సైనికుల్ని తీసుకొని పోండి అన్నాడు. ఈయనేం చేశాడు? పెద్ద భక్తుడు కదండి, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు రాజా, మీ సైన్యాలు మాకు అవసరం లేదని చెప్పాడు. మా దేవుడు కాపాడతాడు, మీ సైన్యాలు మాకు అవసరం లేదని చెప్పాడు. కొంత దూరం వచ్చాక మనిషి వణికిపోతున్నాడు.
ఏమండి ఎజ్రా గారు వణికిపోతున్నారంటే నాకు భయంగా ఉంది, రాజుగారి దగ్గర ఏమో సైన్యం అవసరం లేదని చెప్పాను, కానీ ముందేమో అడవి ఉంది, దొంగలు ఉన్నారు, మనం చూడబోతే 100 మంది ఉన్నాం, ఈ బంగారం అంతా దోచుకుంటారు, అది దేవుని బంగారం, ఇది దేవుడి మందిరం, అంది మంద కూడా కాదు. మరి ఏం చేద్దామండి? 3 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం. ఆమెన్ హల్లెలూయా. అహోవా నది దగ్గర 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాక ధైర్యం వచ్చింది, ఇక బయలుదేరారు. 4 నెలలు ప్రయాణం చేశారు, ఒక్క దొంగ వీళ్ళని కొట్టలేదు. ఆమెన్ హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వాళ్ళని కాపాడింది. దేవుని మందిరంలో ఆ బంగారాన్ని అప్పగించారు. ఆమెన్ హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చెయ్యాలి. మీ కుటుంబాలు బాగుపడాలన్నా, మన సేవ వర్ధిల్లాలన్నా, మందిరం కట్టబడాలన్నా దుఃఖంతో ఉపవసించి ప్రార్థన చేయగలగాలి. ఆ ఉపవాస ప్రార్థనలో మనలో ఏ చిన్న పాపమని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మనం పాపం విషయమై చాలా జాగ్రత్తగా ఒప్పుకోవాలి. గర్వాన్ని ఒప్పుకోవాలి, అహంకారం ఒప్పుకోవాలి. ముఖ్యంగా భార్య భర్తల మధ్యలో సమాధానంతో ప్రార్థన చేయాలి. ఆమెన్ హల్లెలూయా. దేవుని మందిరం కానీ నీ కుటుంబం కానీ ఆత్మీయంగా కట్టబడాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ శత్రువులు వచ్చారు. శత్రువులు ఏం చేస్తున్నారు? మన మందిరం కడుతుంటే ఎగతాళి చేస్తున్నారు, ఇక్కడ ప్రాకారాలు కడుతుంటే ఎగతాళి చేస్తున్నారు, నిన్ను కూడా ఎగతాళి చేస్తారు. అబ్బా, వీడి కుటుంబం అంట నిన్నగాక మొన్న మందు మానేశాడు, బాగుపడిపోద్దంట. అబ్బో, వీడు నిన్నటిదాకా మనతో తిరిగినాడేగా ఆ గుడిసెలమ్మటే, వీడు భక్తుడైపోయాడంటే, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాడంట, వీడు బాగుపడతాడంట, ప్రార్థన చేస్తున్నాడంట, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అంట అని ఎగతాళి చేస్తారు మనల్ని. కానీ మనం ఏం కంగారు పడకూడదు. ఆమెన్ హల్లెలూయా. వాళ్ళు ఎగతాళి చేసినప్పుడు మనం సంతోషపడాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. అలాగే నెహెమ్యాను కూడా ఎగతాళి చేశారు. నెహెమ్యాను కూడా ఎగతాళి చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా చేసిన పని ఏమిటో తెలుసండి? వాళ్ళు ఏమని ఎగతాళి చేశారు? మీరు కట్టే గోడ మీద నక్క కనుక ఎగిరింది అనుకో, గోడ పడిపోద్ది అంటున్నారు. నక్క ఎగిరితే గోడ పడిపోద్దా? మాటలు. ఒకడు అన్నాడు నాతో, నేను రక్షణ పొందాక, రే నిన్ను క్షణంలో మార్చగలను అన్నాడు నన్ను. రవిచంద్రన్ ఒకడు, క్షణంలో మళ్ళీ నిన్ను కమ్యూనిస్ట్గా చేయగలనరా అన్నాడు. నేను కమ్యూనిస్ట్ నుంచి కదా ఇందులోకి మారింది. నాతో గంట కూర్చుంటే నేను క్షణంలో కమ్యూనిస్ట్ చేయగలను అన్నాడు. గంట కాదురా, రోజంతా కూర్చున్నా, నీ వల్ల కాదు, నా దేవుడు నన్ను మార్చాడు. ఆమెన్ హల్లెలూయా. నా దేవుడు మార్చినప్పుడు నువ్వే నన్ను మార్చగలవు. దేవుడు కట్టించే గోడ దున్నపోతు వచ్చి కొట్టినా పడదు. దేవుడు కట్టించే గోడ మున్సిపాలిటీ వచ్చి కట్ట పడదు. దేవుడు కట్టించే గోడ ఎవడు ఆపలేడు. ఆమెన్ హల్లెలూయా. దేవుడు కార్యాన్ని ఎవడు ఆపలేడండి. ఆపితే వాడు మిగలకూడదని మనం ప్రార్థన చేయకూడదు, వాడు మిగలడు అంతే. దేవుని మందిరానికి వ్యతిరేకంగా కార్యం చేసేవాళ్ళు నిలబడలేరు. నెహెమ్యా ఏం చేశాడు? ఇంతమంది ఎగతాళి చేస్తున్నా 4వ అధ్యాయం 4వ వాక్యంలో, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వాళ్ళు మమ్మల్ని ద్వేషిస్తున్నారు అని నెహెమ్యా తిరిగి ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు తెలుసా? శత్రువులని దేవుడికి అప్పగిస్తూ ప్రార్థన చేశాడు. ఆమెన్ హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఎవరైనా ఎగతాళి చేస్తే, మిమ్మల్ని కూడా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే, అబ్బా మహాభక్తురాల్లా అంటే, మనమేం వాళ్ళని తిట్టకూడదు. నవ్వి వాళ్ళని దేవుడికి అప్పగిస్తే దేవుడే వాళ్ళని మార్చుకుంటాడు. ఆమెన్ హల్లెలూయా. మార్చుకుంటాడో ఏం చేస్తాడో మనకు అనవసరం. మనం మార్చమని అడుగుదాం. మనం ఎవడైనా ఎగతాళి చేసినా, నవ్వినా, రేపు మందిరం కడుతున్నారు మీరు, చాలామంది నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. మీరు ఏం చేయని అవసరంలా, కర్రలు పట్టుకుని వాళ్ళ మీదకి పోవద్దు. మా దేవా, నీ కృపతో ఈ మందిరాన్ని ప్రారంభించాం, నీ ఆత్మతో కట్టమని అడుగుతున్నాం. ఇలా శత్రువులు మా మీదకి వస్తున్నారు, వాళ్ళని మీ చేతులకు అప్పగిస్తున్నాను, సహాయం మీరు చేయమండి అని ప్రార్థన చేయాలి. ఆమెన్ హల్లెలూయా. చివరగా 6వ అధ్యాయంలో నెహెమ్యా ఒక మాట అంటాడు. ముగ్గురు ఏం చేశారంటే నెహెమ్యాని, ఓను అనే మైదానానికి రా, మనం మాట్లాడుకుందాం, మీరు మందిరం కడుతున్నారు, ప్రాకారాలు కడుతున్నావు కదా, మేము ఎగతాళి చేసినా నువ్వు ఆపట్ల, మేము రాజుగారికి కంప్లైంట్ చేస్తాం,
మనం చర్చలు చేసుకుందాం. నీ మందిరానికి నేను సహాయం చేస్తాను, రేపు వచ్చి నన్ను కలవమంటారు చాలామంది, నీ పాస్టర్ గారిని కూడా. ఇవన్నీ అనవసరమైన మాటలు. ఎవరు కట్టాలి మందిరాన్ని? ఆమెన్ హల్లెలూయా. జీవము గల దేవుడి మీద ఆధారపడి ఆమెన్ హల్లెలూయా. నీ బిడ్డ కుటుంబాన్ని దేవుడు కడతాడు, నీ కొడుకు కుటుంబాన్ని దేవుడు కడతాడు. ఎందుకు కట్టడు? మన దేవుడి కంటే గొప్పే ఉంది. మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఆమెన్ హల్లెలూయా. మీ కుటుంబం గొప్పది, హల్లెలూయా. మీ మందిరం గొప్పది, హల్లెలూయా. మీరు చేసే పని గొప్పది. మిమ్మల్ని ఎవడు హేళన చేసినా, ఎవడు ఆపాలని చూసినా, ఎవడు మీ కుటుంబం ఆశీర్వదించబడదని అన్నా, మీరు ఎవరి దగ్గరికి పోకండి, యేసు దగ్గరికి రండి. నేను చేసే పని గొప్పది. నాకున్న ఆశ ఏంటి? నా భార్యను జాగ్రత్తగా చూసుకోవాలని నా ఆశ, నా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలని నా ఆశ, దేవుడు నాకు ఇచ్చిన పని శ్రద్ధగా చేయాలని నా కోరిక. నేను వాడీడి కాళ్ళు పట్టుకునేది ఏంటి? ప్రభువా, నా దగ్గర మంచి ఉద్దేశం ఉంది, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నాకు సహాయం చేయమని ప్రార్థన చేయండి, ఆమెన్ హల్లెలూయా. నేను చేసే పని గొప్పది 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 3 సార్లు అంటాడు 6వ అధ్యాయంలోనే నెహెమ్యా. శత్రువులు వచ్చారు, చంపడానికి వచ్చారు. ఒకడొచ్చి ఒక యాజకుడు వచ్చి పారిపో 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 అన్నాడు నెహెమ్యాని. నేను పారిపోనురా, నా కుటుంబం కొరకు చావడానికి కూడా సిద్ధం, ఆమెన్ హల్లెలూయా. నా మందిరం కొరకు నేను చావడానికి కూడా సిద్ధం, నేను పారిపోను. నేను అబద్ధం ఆడను, నేను పారిపోను. నా పిల్లలంటే నాకు ఇష్టం, నా భార్య అంటే నాకు ఇష్టం. నేను ఎవడో చెప్తే నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టను, ప్రాణం పోయిన వదిలిపెట్టను. నా భార్య నాకు కావాలి, నా పిల్లలే నాకు కావాలి, నా సంఘమే నాకు కావాలి. ఈ ఆలోచన పురుషుడికైనా స్త్రీకైనా ఉంటే దేవుడు మిమ్మల్ని చూసి గొప్ప సహాయం చేస్తాడండి, ఆమెన్ హల్లెలూయా. అవకాశం దొరికింది కదా, మళ్ళీ రెండో దాన్ని చేసుకుందామని వెళ్ళిపోకూడదు టక్మని. ఎంతమందిని చేసుకున్నా మన బతుకు అట్టే ఉంటుంది, ఏముండదాడ. మీ సంఘమే మీకు మంచిది, ఆమెన్ హల్లెలూయా. మీరు కట్టబోయే మందిరం గొప్పది, హల్లెలూయా. దాని మీదనే దృష్టి నిలపండి, ఎవ్వడికి భయపడకండి, దేవునికి మాత్రమే భయపడండి. ఉపవసించి దుఃఖంతో ప్రార్థన చేయండి. దేవునికి ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తే వాళ్ళని దేవుడికి అప్పగించండి. మీరందరూ ఐక్యతతో ప్రార్థన చేయండి, ఆమెన్ హల్లెలూయా. ఏక మనసుతో మేడగదిలో ఐక్యతతో ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, ఆమెన్ హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనుకోండి, ఆత్మకార్యం జరిగిపోద్ది. ఆ విధంగా మీరు ఉండాలని మీ కుటుంబాలు కట్టుకోవాలి. ఫస్ట్ మీ సంఘాన్ని కట్టుకోవాలి. ఆ బాధ్యత మీ అందరిది, ఆయన ఒక్కడే కాదు. ఏదో పిచ్చోడు పునాది లేచాడని కంగారు మీరు అనుకుంటే ప్రయోజనంలా. మీ సహాయం, మీరు మీ వంతు సహాయం చేయగలిగిన సహాయం, ఆ మందిరం కొరకు మీరేం చేయగలరో ఆ సహాయం మీరు చేయండి. ప్రార్థన చేయండి, అన్నిటికంటే ముఖ్యంగా ఉపవసించండి. దేవుడికి ఇస్తే ఏం మీకు తక్కువ కాదు. ఒక 10 రూపాయలు వేసిన చోట ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మీకేం తక్కువ కాదు. చేసి చూడండి. నేను చేసి చూశాను. నేను ఎంతోమంది దైవజనులకి చేతులతో కానుకలు ఇచ్చాను, మా గురువులకు కానుకలు ఇచ్చాను. ఈ రోజున నాకు ఆహారాన్ని కొదువు లేకుండా నా దేవుడు చేశాడు, ఆమెన్ హల్లెలూయా. నా పిల్లల్ని ఆశీర్వదించాడు, హల్లెలూయా. ఈ రోజు కూడా నన్ను ఒకళ్ళకి ఈగలిగేవాడిగానే ఉంచాడు. ఎంత ఇస్తున్నాను అనేది కాదు, 100 ఇచ్చినా 200 ఇచ్చినా నాకు ఎక్కువే. అది నేను 200 ఇచ్చినా అది నాకు ఎక్కువే కదా. నాకు వచ్చేది తక్కువ, నేను ఇచ్చేది ఎక్కువ. నాకు లేకుండా ఏమి ఇవ్వను, నాకున్న దాంట్లోనే కొంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. దేవుని మందిరాలకు ఇవ్వండి, కలిసి ప్రార్థన చేయండి. దేవుడు మీ మందిరాన్ని మీ కుటుంబాలని కట్టునుగాక, ఆమెన్ హల్లెలూయా. నెహెమ్యా ప్రాకారాలను 52 రోజుల్లో కట్టి ముగించాడు. మీ మందిరాన్ని కూడా నా ప్రభు అతి త్వరలో కట్టి ముగించాలని ఒక దైవ సేవకుడిగా ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్ ఆమెన్.